హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వా చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీగా స్వీట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా ఇలాంటి రెడ్ క్యారెట్స్. నేను ఇక్కడ కిలో తీసుకున్నాను. కుదిరితే ఈ క్యారెట్స్ తీసుకోండి, ఇవి జ్యూసీగా చాలా స్వీట్గా ఉంటాయి. వీటిని లైట్గా పీల్ చేసుకొని ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పెద్ద రంధ్రాలు ఉన్న గ్రేటర్తో తురుముకోవాలి. వీటితో అయితే క్యారెట్ హల్వా ఉడికించుకునేటప్పుడు పేస్ట్లా కాకుండా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను మొత్తం తురిమి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలోకి చిక్కటి పాలు 1 లీటర్ తీసుకొని మరగబెట్టుకోవాలి. ఈ హల్వా చేసుకునేటప్పుడు చిక్కటి పాలు అయితే మనకి హల్వా మంచి టేస్టీగా వస్తుంది. చిక్కటి పాలే తీసుకోండి. ఇప్పుడు ఈ పాలుని మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతాయి. ఇప్పుడు వేరొక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఒక 10-15 వరకు జీడిపప్పులు, ఒక 10-15 బాదం పప్పులు వేసి 50% వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 15 నుంచి 20 వరకు కిస్మిస్లు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. కిస్మిస్లు తొందరగా వేగిపోతాయి, అందుకని కొంచెం ఆఖరిన వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో మనం తురుముకున్న ఈ క్యారెట్ని వేసుకోవాలి. వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన మనకి పచ్చివాసన అనేది పోయి బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మెత్తబడింది కదా, ఈ టైంలో ఒక అరకప్పు పంచదార వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఒక 15 నిమిషాలు టైం పడుతుంది ఇలా మగ్గించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ పంచదారలో ఉంటుంది కదా, పంచదార వేసుకున్నాం కదా, దానికి కరిగిన తర్వాత వాటరీగా ఉంటుంది కదా, అది మొత్తం ఇలా డ్రై అయిపోవాలన్నమాట, ఇలా ఎగిరిపోవాలి. చూడండి, మనకి పాలు కూడా లీటర్ పాలు ఇక్కడ 1/2 లీటర్గా మరిగి పెట్టుకున్నాము. రబడీలాగా తయారైంది కదా. ఇప్పుడు ఇందులో బాగా ఉడికించుకున్న ఈ క్యారెట్ తురుమును కూడా మొత్తం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించండి. తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరి మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇది దగ్గరగా అయినట్టు కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. హల్వా అసలు నీరు అనేది ఉండకూడదు, దగ్గరికి అయిపోవాలి ముద్దలాగా, అంతవరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ముద్దలా అయింది కదా. ఇలా బాగా పాలు ఈ క్యారెట్ నుంచి వాటరీగా ఉన్నదంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగా వేయించుకున్న నట్స్ అన్నీ వేసుకోవాలి. జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు వేయించుకున్నాం కదా, వేయించుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. వీటిని కూడా ఇలా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే చూడండి ఇలా దగ్గరగా అవుతుంది. టెక్స్చర్ అనేది ఇలా ఉండాలన్నమాట. అప్పుడు మనకి హల్వా వాటరీగా కాకుండా మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు హల్వా, క్యారెట్ హల్వా. ఈ సీజన్లో మనకి క్యారెట్స్ దొరుకుతాయి కాబట్టి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ క్యారెట్స్తో హల్వా. హెల్దీగా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా ట్రై చేయొచ్చు, చాలా మంచిది కూడాను, చాలా హెల్దీ కూడాను. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.